ఏ గింత గాలెత్తలేదు కదనే మరి వడగాడు పత్తాంది. ఎండాకాలం అన్నాక గట్లనే ఉంటది కానీ నిన్న మా అవ్వ బాపత్తే ఎందుకు మందలేదు? అత్తమ్మ అంత మంచైనా మామయ్య అంత మంచైనా అని అడుగుతా మంచిగా ఉండు కదా, అంత పద్ధతి లేకుండా ఉన్నాడు ఎందుకు? నేను ఎవరిని అడగా కాదే, ఎవరిని అడగట్లా, ఎవరిని అడుగుతలేను. ఎందుకు అడగవు? అడగాలి. ఇంటికి వచ్చినప్పుడు అడగకుంటే మనుషులు బాధపడయా? బాధపడని ఓసారి గిట్లనే అడిగి దెబ్బలు తిన్నా, అందుకని ఆ నుంచి అడుగుతలేను. దెబ్బలు తిన్నావా? అంత మంచైనా అని అడిగితే కొట్టేటోళ్ళు ఉంటారా ఎవరన్నా? ఎందుకు కొట్టినా కొట్టిల్లని చెప్తలేనా? అదివరకు గిట్టనే మా బాబు ఎవరినైనా మంచుకున్నావా అని అడగాలి, అంత మంచిగా అని అడగాలి అని చెప్పిండు. చెప్తే మా ఇంటికి వచ్చిన చుట్టాలు ఎవరినైనా మంచుకున్నావా అని అడిగేది, అంత మంచిగా అని అడిగేది. నేను ఏడికన్నా పోయినప్పుడు కూడా అంత మంచుకున్నారా మంచిగా అని అడిగేది. అట్లనే ఒకసారి మా బాబు నేను కలిసి ఒకటి పోయినాక అక్కడ కూర్చున్నారు, అందరు కూర్చున్న వాళ్ళే నేను అడిగి పోయి అంత మంచిగా అంత మంచుకున్నారా అని అడిగిన వాళ్ళే అందరు వచ్చి కొట్టిల్లే పొల్లు. ఎందుకు కొడతారు? మంచుకున్నావా అని అడిగితే కొడతారా? వాళ్ళకి అసలు బుద్ధి ఉన్నదా? గదేనే నేను అడిగితే కొట్టిల్లు. అక్కడ అందరు ఏడతాళ్ళు, ఆ శివముద్ర కూర్చుంటే అందరు ఏడతా అంటే అంత మంచిగా అందరూ మంచిగా అడిగినందుకు పొల్లు కొట్టిల్లే. వాళ్ళే మనుషులు పాడబడా ఏంటిది? శివం ముంగట వదికి వాళ్ళు ఏడుతా అంటే అంత మంచిగా అని అడిగినవా? అవ్వ మా బాబు ఎవరిని కలిసినా అంత మంచిగా అందరు మంచుకున్నారా అని అడుగున్నాడు కదా, గట్లనే అడిగినా మంచిగా అందరు మంచిగా అని అడిగినా కొట్టిల్లే గట్లా. ఇక ఆ కాలం చెప్పని అడుగుతలేను. మా అలసరి తీసక్కదనం ఎప్పుడు అడిగినా కూడా తెలియదా? మంచిగా కొట్టిల్లు. నువ్వు ఉట్టిపిచ్చిదాని పో. మా బాబు చుట్టాలు కలవంగానే మంచుకున్నావా అని అన్నాడు, నేను అడిగిన వాళ్ళు కొట్టిల్లు. మా బాబు తప్ప వాళ్ళ తప్ప నాకు అస్సలు అర్థమైతే లేదు. నాదైతే అస్సలు తప్పు కాదు.